కాంగ్రెస్ రూపంలో తెలంగాణలో రజాకార్ పాలన సాగుతోందని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. లగచర్ల ఘటనలో అరెస్టైన రైతులకు సంకెళ్లు వేయటానికి నిరసనగా మంచిర్యాల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వినతి పత్రం అందజేశారు. జైలులో ఉన్న లగచర్ల రైతు హిరియా నాయక్కు గుండుపోటు వస్తే చేతులకు బేడీలు వేసి హాస్పిటల్కు తరలించడం అమానుషం అన్నారు. లగచర్ల నోటిఫికేషన్ రద్దు చేసినా రైతులపై కేసులు తీసేయకపోవటాన్ని దివాకర్ రావు తప్పుపట్టారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో రాచరిక పాలన సాగుతోందని మండిపడ్డారు. రైతు కన్నీరు పెట్టిన ఏ రాష్ట్రమూ బాగుపడలేదన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు చెన్నూరు అంబేద్కర్ చౌరస్తాలో ఆ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తూ కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ నేత డాక్టర్ రాజా రమేష్ వినతి పత్రం సమర్పించారు. లగచర్ల గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో భీమారం, కోటపల్లి, చెన్నూరు మండలం, చెన్నూరు పట్టణం బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీసీలు, దళితులు, గిరిజనులు, రైతుల యొక్క భూములని ఈ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ, ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి తీరుని, వారిపై అమానుషంగా దాడి చేసి వారి మీద అక్రమ కేసులు బరాయించి నెల రోజుల నుండి రైతులని జైల్లో పెట్టడం నిజంగా చాలా ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ సిగ్గుచేటు చర్యగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ దాన్ని భావించి మా యొక్క గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నగారి పిలుపు మేరకు లగచర్ల రైతులకు బీఆర్ఎస్ పార్టీ ప్రతి నియోజకవర్గంలో అండగా ఉంటుందని చెప్పి ఈరోజు చాలా గొప్పగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత గొప్పగా అంటే ప్రతి ఒక్క మానవుడికి ఈ యొక్క భూమి మీద నివసించే ప్రతి మానవుడికి తన హక్కులని ఎలా కాపాడుకోవాలి, హక్కులని హరిస్తే ఏమి చేయాలని చాలా అద్భుతంగా రాజ్యాంగంలో రాసిండు. ఆ రాజ్యాంగానికి ఈరోజు తూట్లు కొడుస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ ఉండి నిజంగా చాలా సిగ్గుచేటు. నేరుగా రేవంత్ రెడ్డి దొంగగా దొరికి ఈరోజు ఎటువంటి నేరం చేయని ఎమ్మెల్యే మన మహేందర్ అన్నని కూడా ఈరోజు ఆ కేసుతో బనాయించి జైలు పాలు చేయడం నరేందర్ అన్నని నిజంగా సిగ్గుచేటని చెప్తా ఉన్నాను. ఏదైతే ఈ యొక్క పేద గిరిజనులు, దళితులు, బీసీలు, రైతులు కష్టపడి 4 ఎకరాలు 4 గుంటలు భూములు సంపాదించుకుంటే ఆ భూములని వాళ్ళ అల్లుడు ఏదైతే